హలో వైటీ ఫ్యామిలీ, హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం కొత్త వీడియోతో ముందుకు వచ్చామండి. ఈరోజు నేను లక్ష్మీ దీపం ఉప్పు దీపం ఎలా పెట్టాలో నేర్పిస్తాను. ఇది అమ్మవారి ప్రతిమ అండి. చూద్దాము ఎలా చేయాలో, ఎలా రెడీ చేయాలో, అమ్మవారిని ఎలా పెట్టుకోవాలి, ఉప్పు దీపం ఎలా పెట్టాలి అన్నీ నేర్పిస్తాను. చూడండి, ఆల్రెడీ తెలిసే ఉంటుందండి, తెలియని వాళ్ళ కోసం నా చిన్న ప్రయత్నం అంతే. చూడండి, ఫస్ట్ బియ్యం వేయాలండి. ఎప్పుడైనా అమ్మవారి ప్రతిమ పెట్టేటప్పుడు కానీ ఏ విగ్రహం అయినా బియ్యం ఫస్ట్ వేయాలండి. బియ్యం వేసిన తర్వాత కుంకుమ, పసుపు, చూడండి కొంచెం అక్షింతలు అవన్నీ వేసుకోవాలి. ఇలా ఒక 1 రూపీ కాయిన్ అండి. లక్ష్మీదేవి అంటే డబ్బును లక్ష్మీదేవి అంటారు కదండి, అందుకని 1 రూపీ కాయిన్ పెట్టాలి అమ్మవారి కింద. ఇలా ఇప్పుడు అమ్మవారిని కూర్చోబెడదామండి. ఇలాగా చూడండి, ఇంట్లో అయిపోయింది. మన అమ్మవారిని కూర్చోబెట్టేసాము. ఇలా అమ్మవారికి వేసాను కదండి నేను చిన్న చిన్న మాలలు, అవి మార్కెట్లలో అక్కడ దొరుకుతాయండి. మీరు కూడా కావాలంటే తెచ్చుకోవచ్చు. చిన్న చిన్న విగ్రహాలు అవన్నీ మనకు ఉంటాయి కదండి, వాటికి అన్నిటికీ వేసుకొని బాగుంటుంది. ఇప్పుడు మనం పూలు అలంకరిద్దాం మన అమ్మకి. ఇలా ఎందుకు మల్లెపూలే పెట్టానంటే అండి, అమ్మవార్లకి ఎక్కువ మల్లెపూలు వాసన వచ్చే పూలు చాలా ఇష్టం ఉంటుంది. అందుకే మల్లెపూలనే నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. ప్రతి శుక్రవారం రోజు నేను పెట్టేదానికి ట్రై చేస్తాను. ఒకవేళ దొరకనప్పుడు, నేను పూజ చేయనప్పుడు తప్ప, చేశానంటే ఖచ్చితంగా చేస్తానండి. ఇదిగోండి ఉప్పు ప్యాకెట్ చూడండి, కొత్త ఉప్పు ప్యాకెట్ తీసుకోవాలి. పాత ఉప్పు ప్యాకెట్, వాడిన ఉప్పు ప్యాకెట్ ఎప్పుడూ తీసుకోకూడదండి. ఇలా కొత్త ఉప్పు ఓపెన్ చేసి మనం ప్రమిదలో పోసుకోవాలా. ఈ ప్రమిదలు ఉన్నాయి కదండి, 2 బాగా వాష్ చేసి ఇట్లా పసుపు కుంకుమ పూసుకొని పెట్టుకోవాలండి. ఉప్పు చూడండి హెల్త్ లేకుండా నిండా వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత ఉప్పులో కూడా పసుపు, కుంకుమ, అక్షింతలండి ఇలా 3 వేసి తర్వాత మనం రెండో ప్రమిదని దాని మీద పెట్టుకోవాలి. ఇలాగా చూడండి, ఇలా స్టడీగా పెట్టుకొని అమ్మవారి సైడు మొహం ఉండేటట్టు పెట్టుకోవాలండి దీపము. ఇలా సేమ్ నేను ఎలా చూపిస్తున్నానో అలాగే మీరు ట్రై చేయండి. ప్రాసెస్ మాత్రం డిఫరెంట్గా చేయొద్దు. ఇలా నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేస్తేనే చాలా మంచిది అంటారు. ఇది ఆవు నెయ్యి అండి. ఆవు నెయ్యి దీపారాధనకి చాలా మంచిది. అమ్మవారికి ఎప్పుడు ఉప్పు దీపం పెట్టినా మీరు నువ్వుల నూనె, ఆ నూనె ఈ నూనె వేయొద్దండి, నెయ్యితోనే చేయండి. ఇప్పుడు 2 ఒత్తులు, 1 ఒత్తి వేయకూడదండి, 3 ఒత్తులే వేయాలి. ఉప్పు దీపానికి 3 ఒత్తులే వేయాలండి. మిగతా దానిలోకి 2 ఒత్తులు వేసుకోవచ్చు మా నార్మల్ దీపారాధనకి. కానీ ఉప్పు దీపానికి మాత్రం 3 ఒత్తులే వేయాలి. ఇంకా మనం దీపం వెలిగించేసుకుందాం. ఇలాగా కడ్డీలతో కానీ హారతి ఇచ్చేదాంతో అయినా వెలిగించాలండి. అగ్గిపుల్లలతో మాత్రం ఎప్పుడు వెలిగకూడదు మనము దీపాలు. అగ్గిపుల్లతో డైరెక్ట్గా వెలిగిస్తే మంచిది కాదని చెప్తుంటారు. ఇవన్నీ నేను ఈ మధ్య తెలుసుకున్నానండి, నాకు ముందు నుంచి ఏమంతగా తెలీదు. ఇవన్నీ కూడా నాకు ఎక్కువ నేను పూజారులు వాళ్ళని వీళ్ళని అడిగి తెలుసుకున్నానండి. అంతకుముందు నాకు అంతగా తెలియదు, ఐడియా లేదు. తర్వాత నేను తెలుసుకున్న తర్వాత ఇలా కంటిన్యూగా చేయడం మొదలుపెట్టాను. చూడండి, మా దేవుళ్ళంతా ఇలా రెడీ అయ్యారు. మా దేవుళ్ళు చాలా అందంగా ఉన్నారు కదండి. ఇలా చూడండి, తర్వాత అమ్మవారికి తాంబూలం పెట్టుకోవాలండి. చూడండి, 2 నిమ్మకాయలు పెట్టాలి. నిమ్మకాయలు అంటే అమ్మవారికి చాలా ఇష్టము. ఈ నిమ్మకాయలు మనం మళ్ళీ వాటర్లో అయినా వేసుకొని తాగొచ్చు, లేదంటే పులిహోర అయినా చేసుకోవచ్చు అండి. అరటిపండ్లు, ఆకు ఒక్క, తాంబూలం ఖచ్చితంగా పెట్టుకోవాలి. తాంబూలంలో పువ్వులు పెట్టాలి. ఇదిగోండి చూడండి, ధూపం కూడా అయిపోతుంది. ధూపం వేసుకొని బాగా అమ్మవారికి ధూపం పట్టేలాగా ఇచ్చుకోవాలి. మన మిగతా దేవుళ్ళకి ఇలా ఇచ్చుకొని తర్వాత మనం ధూపం అక్కడ పెట్టేసిన తర్వాత మన అమ్మవారికి హారతి ఇచ్చుకుందామండి. అమ్మవారికి హారతి ఇచ్చేటప్పుడు ఇలాగా చూడండి, గంట తీసుకొని కొట్టుకుంటా ఐగిరి నందిని నందిన మోది విశ్వ వినోదిని నందనుతే, అలా మనము అమ్మవారు ఏమైనా మనకి ఏది వస్తే అదండి అలా పాడుకొని చేసుకుంటే చాలా మంచిది. ఇలా ఉప్పు దీపాన్ని మీరు ట్రై చేయండి. మీకు ఏమైనా అప్పుల బాధలు ఉన్నా, లేదంటే మనశ్శాంతి లేకున్నా, రుణ బాధలు, డబ్బు బాధలు ఏమైనా ఉన్నా కూడా మీకు అప్పుడే చేంజ్ కనపడుతుంది. ఇలా 9 వారాలు కానీ అట్లీస్ట్ 5 వారాలు మీరు ట్రై చేయండి ఇంట్లో. ఎంత మంచి బెనిఫిట్ ఉంటుందో. నాకు కూడా కొంచెం ఈ మధ్య ఇంట్లో సరిగా లేదండి, అందుకే నేను ఉప్పు దీపం మళ్ళీ స్టార్ట్ చేశాను. నేను ఇలా లేనప్పుడల్లా ఇలా పెట్టుకుంటాను, బాగుంటుంది. మీకు కూడా ఇప్పుడు అమ్మవారి ఆశీస్సులతో హారతి ఇచ్చానండి. మీరందరూ మనస్ఫూర్తిగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సబ్స్క్రైబర్లు అందరూ బాగుండాలండి. తర్వాత అయిపోయిన తర్వాత లాస్ట్ ఫైనల్గా అమ్మవారి మీద పసుపు, కుంకుమ, అలాగే ఫైనల్ అక్షింతలు వేసుకోవాలండి. ఇలా వేసుకొని అమ్మవారికి నమస్కారం చేసుకోవాలండి. అమ్మ, నేను పెట్టిన దీపాన్ని నీకు నచ్చినట్లు ఉంది అనుకుంటున్నాను. ఈ దీపాన్ని స్వీకరించి మా బాధల్ని తొలగించమ్మా అని మనస్ఫూర్తిగా దేవునికి నమస్కారం చేసుకోవాలండి. ఈ దీపాల్లో కూడా అక్షింతలు వేసుకున్నాను.
తర్వాత మన నెత్తిని కూడా వేసుకోవాలండి. ఎందుకంటే దేవుడు మనల్ని దేవుడే వచ్చి డైరెక్ట్గా వేయలేడు కదండి. దేవుడు పాదాల దగ్గర పెట్టుకొని వేసుకున్నామంటే దేవుడు వేసినట్టే లెక్క. ఇలా అయిపోయింది కదా. ఇంకా దీపం దగ్గర పూలు పెట్టేసి, నేను ప్రతి వీడియోలో చెప్తున్నానండి, దీపం అయిపోయిన తర్వాత పూలు అక్షంతలు ఖచ్చితంగా వేయాలి. అప్పుడే మన దీపారాధన అయిపోయినట్టు లెక్క అండి. పూలు అక్షంతలు వేస్తే మన పూజ అయిపోయినట్టు. ఓకే అండి, మా లక్ష్మీ దీపం ఉప్పు దీపం అంతా అయిపోయింది. పూజా కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండి. ఇలాగే చేసుకోండి. మీరు ఎంత అందంగా అలంకరించి ఇలాగే చేసుకున్నారంటే బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.